హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను డేట్ స్టాప్ చేసినప్పుడు నేను 72.65 ఉన్నానండి. అది మే 24న. ఈరోజు జూన్ 6థ్ కదండి. ఈరోజు డేట్ స్టార్ట్ చేద్దామని వెయిట్ ఎంతో చూసుకుంటే 74.35 ఉన్నానండి. అంటే ఈ 14 డేస్లో 1.7 కేజీస్ పెరిగానండి. ఓకే. అంత ఎక్కువ పెరగలేదు అనుకున్నాను. అంటే అంత అలా తిన్నానండి ఈ 14 డేస్‌లో. అంటే మేము హైదరాబాద్ వచ్చాం. మా ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ ఇంకా మనకి ఇష్టమైన ఫుడ్డే వండుతారు కదండీ! అయి తినకుండా ఉండలేకపోయాను. బాగా తిన్నానండి. మళ్ళీ హోటల్స్‌కి వెళ్ళాము. ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను కదండీ! ఇంకా ఇష్టమైన ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నామండి. అండ్ మరి సమ్మర్ కదండీ! మామిడికాయల సీజన్ కదండీ! చాలా మామిడికాయలు బాగా ఇష్టంగా తిన్నానండి. ఇంక నేను బాగా పెరిగే ఉంటాను అనుకున్నా, ఏం మధ్యలో అసలు నా వెయిట్ ఏం చూసుకోలేదండి. ఇంకెలాగ మా ఇంటికొచ్చాక చేద్దామని డిసైడ్ అయ్యి ఇంక అసలు ఏం చూసుకోలేదు. ఈరోజు డైట్ స్టార్ట్ చేద్దామని నా వెయిట్ చూసుకుంటే ఈరోజు మార్నింగ్ 74.35 ఉన్నానండి. ఓకే. పర్వాలేదు, మరీ ఎక్కువ పెరగలేదు అనుకున్నానండి. అంటే 14 డేస్ అండి గ్యాప్. ఈ 14 డేస్‌లో 1.7 కేజీస్ పెరిగాను. ఓకే. పర్వాలేదు అనుకున్నాను. ఇప్పుడు డేట్ స్టార్ట్ చేద్దామని చూస్తే 74.35 ఉన్నాను కదండీ! ఈ రోజు నుంచి నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తున్నాను. నెయ్యితో చేసిన కైమా తిన్నానండి. 1 మీల్ డైటే చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. 2 నిమ్మకాయల రసం తాగానండి. ఇంకా 1 నిమ్మకాయ రసం తాగాలి. ఇంకా 2 లీటర్స్ వాటర్ అయితే అవగొట్టేసానండి ఇప్పటికి. ఇంకా 2 లీటర్స్ వాటర్ తాగాలి. ఇంకా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఇంకా వేసుకోలేదండి. ఆఫ్టర్నూన్ వేసుకుందామని. ఎందుకంటే అప్పుడు నీరసం ఎక్కువ ఉంటుంది కదండీ! ఆ టైంలో వేసుకుందామని ఇంకా వేసుకోలేదు. ఇదండి 1 మీల్ డైట్ చేయడానికే నేను ట్రై చేస్తాను. 2 మీల్స్ అలా చేయనండి. చూద్దాం ఈరోజు ఎలా జరుగుతుందో. రేపు మళ్ళీ ఎంత వెయిట్ తగ్గానో ఏంటో మీకు వీడియో చేస్తానండి. ఇదండి మళ్ళీ నేను ఈరోజు డైట్ స్టార్ట్ చేశాను. నేను 65 వరకు చేద్దామని ఉంది. మరి ఎలా అవుతుందో ఏంటో తెలియదండి. ఇంకా రేపటి వీడియోలో నేను వెయిట్ ఎంత తగ్గానో, నేను ఈరోజు 1 మీల్ డైట్ చేశానో, 2 మీల్స్ డైట్ చేశానో అంతా వివరంగా రేపటి వీడియోలో చెప్తానండి. ఈ రోజుకైతే ఇంతేనండి. ఓకే అండి. బాయ్.